తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారనే విషయాలను ఇప్పుడు చెప్తే కంపల్సరీగా మీకు ఫీజులు మొత్తం అన్ని ఎగిరిపోతాయన్నమాట. ఒకేసారి ఆశ్చర్యానికి గురవుతారన్నమాట. ఎందుకంటే తెలంగాణ పోలీసులోని కొంతమంది చెయ్యి బాగా జాడిస్తా ఉన్నారు. లంచాలు ఎక్కువగా తీసుకుంటా ఉన్నారని చెప్పేసి తెలంగాణ డీజీపీయే స్వయంగా ఆయనే అందరికి కూడాను ప్రెస్ మీట్ పెట్టి ఫుల్ వార్నింగ్ ఇచ్చారన్నమాట. సో ఇదంతా ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం కూడా ఉంది. ఒక ఎస్ఐ ఇంట్లో 33,00,000 ఏసీబీ పట్టుకొని సీజ్ చేసిందని చెప్పి తెలుస్తోంది. సో ఇంత లంచాలు తీసుకుంటున్నారు గాబట్టే తెలంగాణ పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి గారు బయటకొచ్చి అందరికి కూడా వార్నింగ్ ఇచ్చారన్నమాట. సో పోలీస్ అంటే ఏంటి? న్యాయానికి, ధర్మానికి నిలబడే ఒక మంచి డిపార్ట్మెంట్ మాట. ఈ పోలీస్ అనే వ్యక్తిని చూస్తే వెంటనే గుర్తుకొచ్చేదేంటి? రక్షణ. ప్రజలందరూ కూడా ఏదైనా ఎవరైనా అన్యాయంగా వాళ్ళని తొక్కేసినా, అన్యాయంగా వాళ్ళ మీద దాడి చేసినా కానీ ఫస్ట్‌గా గుర్తొచ్చేది పోలీస్ డిపార్ట్మెంటే. మమ్మల్ని రక్షించేవాళ్ళు వాళ్ళే అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వైపే చూస్తారన్నమాట. సో అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఇటువంటి లంచాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి శివధర్ రెడ్డి గారు ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఎక్కడైతే కాకి యూనిఫామ్ ఉంటుందో అక్కడ అవినీతి ఉండకూడదని, కాకి యూనిఫామ్ వేరు, అవినీతి వేరు. 2 కూడా ఒకేసారి ట్రావెల్ చేయకూడదని వార్నింగ్ ఇచ్చారన్నమాట. ఎక్కడైతే అవినీతి ఉంటుందో అక్కడ వాళ్ళ కోసం ఏసీపీ రెడీగా ఉందని, ఏసీబీ వాళ్ళు రెడీగా ఉండి మిమ్మల్ని మీకు తెలియకుండానే పకడ్బందీగా పట్టుకుంటారని ఫుల్ వార్నింగ్ ఇచ్చారన్నమాట. ఇప్పటికైనా తెలుసుకోండి, కొంతమంది వల్ల పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుందని. అంతేకాకుండా మీరు ఇలాగే ఉంటే గనక ఏసీబీ 100% మిమ్మల్ని పట్టుకుంటుంది, మీ ఉద్యోగాలు పోతాయని చెప్పేసి ఫుల్ సీరియస్‌గా అయితే వార్నింగ్ ఇచ్చారాయన. సో ఎందుకు ఇలా ఇచ్చారనే దాని గురించి ఇప్పుడు ముందుగానే చెప్పాను నేను. సో సమాజంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా కూడా చాలా బాగుండాలంటే కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది మారితే పోలీస్ వ్యవస్థ బాగానే ఉంటుంది. అందరూ అలా కాదు. కొంతమంది వల్ల అయితే పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుందని చెబుతా ఉన్నారన్నమాట. సో మీకేమనిపిస్తుంది? పోలీస్ వ్యవస్థ అంటే మీకు ఏ విధమైన గౌరవం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా పోలీస్ వ్యవస్థలోని ఇటువంటి వ్యక్తులు తగ్గాలని కోరుకుందాం. పోలీస్ వ్యవస్థ సమాజానికి మంచి చేసి సమాజంలో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మంచి పేరు ఉంది. ఇంకా మంచి పేరు తెచ్చుకుందామని కోరుకుందాం. అదేవిధంగా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.